హాయ్ అండి. ఇక్కడ కస్టమర్ బ్లౌజు కస్టమర్కి అస్సలు ఎవరితో కుట్టించినా సెట్ అవ్వట్లేదంట. అందుకని మనకి దగ్గర కూర్చొని మరీ కట్ చేయించుకున్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూపించుకుంటూ. ఇప్పుడైతే మనం ఫస్ట్ హెచ్చు తక్కువల కోసం ఒక లైన్ గీసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఇంకొక లైన్ గీసాను పైకి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి పెట్టుకోవాలి ఎప్పుడైనా 2 హోల్డింగ్స్లో బ్లౌజ్ పీస్ని. ఇప్పుడు చూడండి, నడుము లూజ్ వచ్చేసేసి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో అంత మార్క్ చేసేయండి. 1 ఇంచు డాట్స్ కోసం ఎక్స్ట్రా, 2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం మళ్ళీ ఎక్స్ట్రాని మార్క్ చేయండి. మార్క్ చేశాక ఇక్కడ బ్లౌజ్ హైట్ కొలుస్తున్నాను. 13 ఇంచెస్ ఉంది. కస్టమర్ని అడిగాను, 13 చాలా చిన్నగా ఉంటుందిరా, వద్దు 14 పెట్టుకో, తర్వాత చూద్దాము 15 దాకా పెట్టవచ్చు, కానీ 14 పెట్టి చూస్తానని చెప్పాను. సరే అంది. పక్కనే ఉంది కాబట్టి చెప్పుకుంటూ కుడుతున్నాను అనమాట. 14 ఇంచెస్ పెట్టాను. 14 ఇంచెస్కి ఎగ్జాక్ట్లీ లైన్ గీసేసాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టేశాను ఖర్చుల కోసం. పెట్టేసేసి తన ఆది బ్లౌజ్లో నుంచి నెక్ అనమాట మేము కొలిచి చూసాము. ఎంత 3 ఇంచెస్ దాకా ఉంది. షోల్డర్స్ బాగా జారుతున్నాయి అని చెప్పింది. 3 ఇంచెస్ అంటే మరీ ఓవర్ అనమాట. ఇక్కడ చూడండి, 1 ఇంచ్ పెంచాం కదా, 1 ఇంచ్కి పాయింట్ మార్క్ చేసేసి చంక లూజ్ అనేది ఇలా తీసుకున్నాను. చంక లూజ్ అయితే ఎగ్జాక్ట్లీ మంచిగా ఉందని చెప్పింది. అందుకని అలా పెట్టేసేసి 6 ఇంచెస్ వచ్చింది మనకి. 6 ఇంచెస్కి మార్క్ చేశాను. చూడండి, 6 ఇంచెస్కి మార్క్ చేసేసాను. ఇక్కడ ఫుల్ షోల్డరు 5 ఇంచెస్ తీసేసుకొని నెక్కి 2 ఇంచెస్ పెట్టేశాను. 3 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. ఎందుకంటే తన నెక్ షోల్డర్ కట్ లేదు, అందుకని నేను ఓన్గా పెట్టేశాను అనమాట. 6 ఇంచెస్ షోల్డర్, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. కస్టమర్ పిల్లలు అనమాట, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఒక్క చోట కుదురుగా కూర్చోవట్లేదండి అసలు. అందుకనేసి డిస్టర్బెన్స్ అనుకోకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చంకలోతుకి మనం మార్క్ చేసాం కదా, అదే లైన్ మీద చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా అంటే నడుం లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసేసి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్క్ చేయాలి. చూడండి, నెక్ కోసం యాస్టీజ్గా పెట్టి చాలా హై నెక్ ఉంటుంది. 1 ఇంచ్ ఎలాగో దింపేసాం కదా, అందుకనేసి యాస్టీజ్గా ఎంత ఉందో అంత పెట్టేశాను. 9.5 దాకా వచ్చింది. 9.5 ఇంచెస్ దాకా వచ్చిందంటే ఖర్చులతో 9.5 వచ్చింది. ఇక్కడ చూస్తున్నా కదా, నేను మార్క్ చేసింది చూపిస్తున్నాను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత పెట్టాలి ఏంటి. డీప్ నెక్, ఓవర్ డీప్ నెక్ అయితే 11 ఇంచెస్, డీప్ నెక్ స్టార్ట్ అయ్యేది 9 ఇంచెస్ నుంచి అని చెప్పాను. 10 ఇంచెస్ ట్రై చేయమంది. ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ ట్రై చేస్తున్నాము. ఇక్కడ 2 ఇంచెస్ పైన కాబట్టి కింద 2.5 ఇంచెస్ పెట్టేశాను నెక్. ఇప్పుడు ఆ రెండు కలుపుకుంటూ ఒక లైన్ గీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం చెస్ట్ లూజు, మా నడుము లూజు కలుపుతూ లైన్ గీసేస్తున్నాను. ఇవి స్ట్రైట్గా రావాలి, ఎందుకో స్ట్రైట్ అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మార్కింగ్ చెక్ చేసుకుంటున్నాను. ఈ పిల్లల గజిబిజికి ఇది మొత్తం గజిబిజిగా ఉందండి, అందుకనే నాకు కొంచెం అటు ఇటు అయ్యాయి. అయినా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ మార్క్ చేస్తాను, నేను అలా వదిలేయను. ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వచ్చిందండి. కుట్టడం అయిపోయిన తర్వాత తన బాడీ మీదకి వెళ్ళాక సూపర్ వచ్చింది, బాగుంది అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి, చంకలోతుకి మిడిల్లో 1.5 తీసుకొని ఇటు సైడ్ కూడా 1.5కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా అటు సైడ్ 1.5, మిడిల్లో 1.5, కింద చెస్ట్ లూజ్ లైన్ మీదకి 3 కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలాగా రౌండ్ తీసేసుకోవాలి. ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడ బుంగలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సూపర్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. చూడండి, డాట్స్ ఒక్కటి పెట్టాలి. డాట్స్కి ఏంటంటే నడుం లూజ్లో నుంచి సగానికి ఇలా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ హైట్ అనేది ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ హైట్ అనేది పెట్టేసి ఒక 1/2 ఇంచు అటు ఇటు మార్క్ చేస్తే సరిపోతుంది. నెక్ వచ్చేసి ఏం నెక్ పెట్టను అని చెప్పేసి అడిగాను, రౌండ్ పెట్టమని చెప్పారు. ఇక్కడ నడుం దగ్గర మాత్రం ఇట్లా పైకి ఇలాగా కొంచెం లైన్ గీసుకోండి, ఎందుకంటే మనకి లేసినట్టు ఉండదు, ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట.
వాళ్ళ నెక్ సెలెక్ట్ చేసుకునేసరికి చుట్టూ కట్ చేద్దామని స్టార్ట్ చేశాను కటింగ్ అనేది. ఇలా చూడండి, ఫస్ట్ అయితే నడుం సైడ్ కట్ చేసేసాను. రౌండ్ నెక్ పెట్టేసేయని చెప్పేశారు. సరే అని చెప్పేసి కర్వ్ స్కేల్తో ఇలాగా లైట్ కర్వ్ ఇచ్చేసాను. రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు కూడా ఎగ్జాక్ట్లీ ఎలాంటి డౌట్స్ లేకుండా కటింగ్ అనేది మీకు ఈజీగా వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కస్టమర్ అయితే ఎక్కడ కుట్టించినా సెట్ అవ్వలేదంట. చిన్నపిల్లలే, ఏజ్ కూడా అంతేం లేదు, కానీ బ్లౌజెస్ మొత్తం ముసలోళ్ళ బ్లౌజెస్ లాగా ఉన్నాయన్నమాట. అందుకని మనం ఇప్పుడు అమ్మ బ్లౌజెస్ని రీమోడలింగ్ చేసేస్తున్నాము. తనకి లుక్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ సైడ్ అటు సైడ్ కట్ చేసాం కదా, ఇటు సైడ్కి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇటు సైడ్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు హెచ్చు తక్కువలకి వేస్టేజ్ అనేది ఒక లైన్ తీసుకోండి. ఒక లైన్ తీసుకొని మీరు తిప్పేసే పద్ధతి అయితే ఇక్కడ 1/2 ఇంచే తీసుకుంటున్నాను నేను. మడతేసి కుట్టే పద్ధతి అయితే 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడైతే తిప్పేసే పద్ధతి కాబట్టి ఒక 1/2 ఇంచ్ మందం తీసుకుంటున్నాను. బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి సేమ్ పెట్టమన్నారు. హ్యాండ్ ఓకే, హ్యాండ్ ఎంత హైట్ ఉందో అంతకి మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాను. కొంచెం పైకి ఖర్చులకి ఒక లైన్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్గా హ్యాండ్ని మనం ఎలా ప్లేస్ చేసామో అలా ప్లేస్ చేసేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లోతు 2 తీయొచ్చండి. హ్యాండ్ లోతు సేమ్ మార్కింగ్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అంటే కనుక సేమ్ మార్క్ చేయండి. ఫిట్టింగ్ కరెక్ట్ లేకపోతే కనుక మీరు చిన్న సైజ్కి అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్కి అయితే 3.5 ఇంచెస్ పెట్టచ్చు హ్యాండ్ లోతు. ఇక్కడ వీళ్ళది 3 ఇంచెస్ అనమాట. ఖర్చులతో కలిపి నాకు 3 ఇంచెస్ వస్తుంది. అదే చూస్తున్నాను. హ్యాండ్ ఓకేనా నీకు పర్ఫెక్ట్గా ఉందా అని అడిగి మరి అంటే మార్కింగ్ చేస్తున్నాను. అయితే హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉందంటే చంక టైట్ అనిపిస్తుందిరా అని చెప్పింది. అందుకని చెప్పేసి నేను 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ పెట్టేసేసి మార్క్ చేశాను. చిన్న సైజ్ బ్లౌజే, మరీ పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు. అందుకని 3 ఇంచెస్ సరిపోతుంది. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ మనకి మ్యాక్సిమం నడుం లూజ్ ఎంత ఉంటే అంత వస్తుంది. ఇక్కడ మరి చూస్తే కనుక నడుం లూజ్ 8.5 వస్తే ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 వచ్చింది. ఏంటి చాలా లూజ్ అనిపిస్తుంది అని చెప్పి కూడా అడిగాను నేను. అంటే నడుం లూజ్కి తగ్గట్లేదు, ఓకేనా ఇట్లా అనేసి అంటే లేదు, చంకంతా పట్టేసినట్టు ఉంటుంది, కాకపోతే సైజ్ అయితే కరెక్ట్గానే అనిపిస్తుంది అంది. అందుకని అటు ఇటు కాదులే అని చెప్పేసి 8 ఇంచెస్ పెట్టేశాను నేను. ఇక్కడ ఆమ్ లూజ్ 8 ఇంచెస్ పెట్టాను. చూడండి, ఫస్ట్ 7.5 పెట్టాను కదా, మళ్ళీ మార్చేశాను, 8 ఇంచెస్కి మార్చేశాను. ఎందుకంటే తనకి ఫిట్టింగ్ కరెక్ట్ లేదని చెప్పేసి అంది. అందుకని నేను మార్చేసాను అనమాట. మార్చేసేసి ఇప్పుడు మన పద్ధతిలో హ్యాండ్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. 1 ఇంచ్ స్టార్టింగ్లో 1 ఇంచ్కి మార్క్ చేసేసి ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు లైన్ ఆమ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి సగానికి మడతేయాలన్నమాట. ఇలా సగానికి టేపుని మడతేసి ఒక పాయింట్, ఆ సగంలో నుంచి మళ్ళీ సగానికి మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకోండి. ఫస్ట్ మిడిల్లో తీసుకున్న పాయింట్ ఏమో చంక హ్యాండ్ లోతుకి పనికి వస్తుంది అనమాట, ఫ్రంట్ సైడ్కి. ఇటు సైడ్ తీసుకున్న పాయింటింగ్ ఏమో బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్యాక్ సైడ్కి ఆమ్ రౌండ్ స్కేల్ నేను ఎలా అయితే ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేసేసి ఇలా ఆమ్ రౌండ్ గీసేయండి. చూస్తున్నారు కదా, అది మిడిల్లో 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. 1/2 ఇంచ్కి ఉంది కదా, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మళ్ళీ మిడిల్లో హ్యాండ్ లోతు కోసం 1/2 ఇంచు పై లైన్ నుంచి, ఇప్పుడు మనం కరువు తీసాం కదా, ఆ కరువు నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఆమ్ రౌండ్ మళ్ళీ ఇందాక నేను ఎలా అయితే ప్లేస్ చేశానో సేమ్ యాస్టీస్గా అలానే ప్లేస్ చేసేసి ఇలా ఆమ్ రౌండ్ని గీయండి. మీరు వీడియోని పర్ఫెక్ట్గా చూస్తే కనుక, అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఆమ్ రౌండ్ స్కేల్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎలాగా గీయాలి అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ నేను స్కేల్ని ఎలా ప్లేస్ చేస్తున్నాను, ఎలా మార్క్ చేస్తున్నాను అనేది చూడండి. అలా చూస్తేనే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే చూసారా, బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను నేను. అంటే పైన ఉన్న మా ఆమ్ రౌండ్ లైన్ని కట్ చేశాను. అంటే పైన ఉన్న ఆమ్ రౌండ్ లైన్ అంటే కనుక ఇది
ఏమంటారు బ్యాక్ పార్ట్కి అనమాట, బ్యాక్ పార్ట్కి పైన ఉన్న ఆమ్ రౌండ్ లైన్ బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు 2 హోల్డింగ్స్లో ఇలా ఓపెన్ చేయాలి. 2 హోల్డింగ్స్లో అంటే 2 లేయర్స్ని పట్టుకోవాలి. 2 లేయర్స్ని పట్టేసేసి ఇలా హ్యాండ్ లోత్ తీయాలి. ఇలా హ్యాండ్ లోత్ తీసేస్తే కనుక ఫ్రంట్ బ్యాక్ కొత్తగా వస్తుంది చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి నేను FR అని రాసేసుకుంటాను. ఇప్పుడు చూడండి హ్యాండ్ కూడా అయిపోయింది మనకి. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా ప్లేస్ చేయండి. హ్యాండ్స్ కట్ చేసింది ఈ మనకి రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ పార్ట్కి ఏమో ఓపెన్స్ ఆపోజిట్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి ఏమో ఓపెన్స్ మనకెళ్ళి ఉండేటట్టు చూసుకోండి. ఇలా చూసుకొని సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ని దాని మీద ప్లేస్ చేయండి. అలా ప్లేస్ చేసేసి ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా దాని మీద డ్రాయింగ్ గీసేయండి. మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా గీసేయాలన్నమాట. హ్యాండ్ ఏమంటే చంకలో దగ్గర కానీ, నెక్ కానీ, షోల్డర్స్ దగ్గర కానీ మొత్తం యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలా ప్లేస్ చేసేయండి. ఇలా ప్లేస్ చేసేసి సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేస్తున్నాను చూసారా మీరు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసేయండి బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఖర్చులకి మనం తీసుకున్న పాయింటింగ్స్ కూడా ఇలా ఖర్చులతో సహా మార్క్ చేయండి. ఇప్పుడు చంకలో చూడండి, నేను రన్నర్ లేదు నా దగ్గర, అందుకని ఇలా పాయింట్ చేస్తాను. ఇలా రన్నర్ లేకపోయినా పర్లేదు, ఇలా పాయింట్ చేసేసుకొని ఆ పాయింటింగ్ కలుపుకుంటూ చంకలోతుకి లైన్స్ గీసేసుకోవచ్చు మనం. చంక పాయింటింగ్కి ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసుకొని చూడండి, ఇక్కడ కస్టమర్ని కూడా అడిగాను, ఇక్కడ ఫ్రంట్ బుంగగా ఉందా పర్ఫెక్ట్గా ఉందా అనేసి అడిగాను. అయితే కొంచెం అనీజీగా ఉంది అని చెప్పింది. అందుకని నేను బ్లౌజు మన వేలో కట్ చేస్తున్నాను కదా, చూడండి ఇక్కడ 1/2 ఇంచు లోపలికి పెట్టేశాను. అంటే ఇందాక 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ తీసుకొని చంకలోతు పెట్టేశాను అనమాట. చంకలోతు పెట్టేసేసి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. బ్లౌజ్ హైట్ని ఇలా మార్క్ చేసుకోవాలండి. లాగొద్దు, లాగినట్టు చేయకుండా ఇలా షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. షోల్డర్ మిడిల్లో పట్టుకొని డాట్ లైన్ దగ్గర పట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్ పెంచాం కదా, అందుకని ఇక్కడ కూడా నేను ఒక 1/2 ఇంచే పెంచాను, మరి 1 ఇంచ్ పెంచలేదు. 1/2 ఇంచ్ పెంచేసేసి చూడండి ఇలా పాయింటింగ్ని ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ని బేస్ చేసి ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీసుకున్నాను. ఎల్స్కేల్ అయితే మంచిగా హెల్ప్ అవుతుందండి స్ట్రైట్ లైన్స్ కోసం. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. నెక్ చూస్తున్నాను, నెక్ వచ్చేసేసి ఇలా కొలిచి ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా మార్క్ చేసేసి ఒకసారి ఎన్ని ఇంచెస్ ఉందో చూస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు 8 ఇంచెస్ దాకా వెళ్ళింది. మరి ఓవర్ డీప్ ఉంది కదరా, మరి 8 ఇంచెస్ ఓకేనా అని చెప్పేసి అడిగాను. అయితే పర్లేదు అంతే పెట్టమని చెప్పేసి అన్నారు. 8 ఇంచెస్ అంటే మరి ఓవర్ డీప్ అవుతుంది, చిన్న సైజు వాళ్ళు కదా మీరు, అందులోనూ 6.5 ఎక్కువ అనేసి నేను చెప్తున్నాను. లేదు నాకు సరిపోయిందని తను అంటుంది. మరి చూడాలి స్టిచ్చింగ్ తర్వాత. తను చెప్పినట్టే నేను 8 ఇంచెసే పెడుతున్నాను. ఇంకా చూడండి 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 7 ఇంచెస్కి పెడదామనేసి మార్క్ చేశాను, కానీ 7 ఇంచెస్ అంటే వద్దు నాకు సరిపోయింది అని చెప్పేసి యాజ్ టీజ్గా బ్లౌజ్కి ఎలా ఉందో అలానే పెట్టమని చెప్పేసి అంటున్నారు. తను చూపిస్తుంది వేసుకొని, మరి చూడు నాకు సరిపోయింది వద్దు అంతే 7 ఇంచెస్ అంటే, లేదు ఇలా పెట్టి చూడు తర్వాత చూద్దాం అనేసి నేను అంటున్నాను. మరి తను వద్దు అన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేం, కస్టమర్ సాటిస్ఫాక్షనే మనకి ఇంపార్టెంట్ కదా. చూడండి నేను ఇక్కడ ఇంతసేపు ఆగింది కూడా దానికే, ఎందుకంటే తను చూపిస్తుంది నాకు సరిపోతుంది వద్దు అని. సరే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం వేరే పద్ధతిలో, ఒకసారి చూద్దాం ఎన్ని ఇంచెస్ ఉందో. నేను కరెక్ట్గా కొలలేదేమో అనుకొని ఇలా పెట్టేసేసి యాజ్ టీజ్గా బ్లౌజ్ని యాజ్ టీజ్గా పెట్టేసి ఇలా స్కేల్ ప్లేస్ చేసేసి ఇక్కడ ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఇలా చూశాను, చూడండి 8 ఇంచెస్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ వచ్చింది. ఓకే తనకు కావాలంటుందిగా ఎలా ఉందో అలాగా అని చెప్పేసి నేనైతే 8 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇంకా ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా 8 ఇంచెస్కి పెట్టేసేసి రౌండ్ నెక్ లైట్ కరువు తీసుకున్నాను. చూడండి ఇలా కరువు తీసుకున్నాను. అసలు అయితే చిన్న సైజు వాళ్ళకి 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది, కానీ ఇక్కడ వాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదా మనకి ఇంపార్టెంట్. ఓకే వాళ్ళు ఎలా పెట్టమంటే అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి
4 ఇంచెస్కి అంటే 4th హుక్స్కి మనం మార్కింగ్ చేయాలి కదా. అయితే 4th హుక్స్ కాదు, కొంచెం కిందికి పైకి అని నాకు చాలా కన్ఫ్యూజన్ చేసేసారు నాకు. లేదు నేను ఎప్పుడు కుట్టిన 4th హుక్స్కే ఇలా పెడతాను అనేసి నేను హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ లేదులే, నాకు హైట్ తక్కువ కావాలి అని చెప్పేసి అంది. ఒకసారి మన కుట్టే విధానం చూడు, నచ్చకపోతే అప్పుడు చెప్పు అని చెప్పి నేనైతే 4th హుక్స్కే పెట్టేశాను. 4th హుక్స్కే పెట్టేసి 2.5 ఇంచెస్ ఉంది వాళ్ళ డాట్, అదే 2.5 తీసుకున్నాను. అదే 2.5ని మళ్ళీ డాట్స్ కోసం తీసుకొని ఆఫ్ చేసి మళ్ళీ పెట్టాను. కానీ కుట్టడం అయిపోయాక మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారండి. సూపర్ ఉందని చెప్పేసి మనం పెట్టిందే కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట వాళ్ళకి. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ హైట్ కోసం 1 ఇంచ్ మనం కింద పెంచాం కదా, అందుకని ఇక్కడ కూడా 1 ఇంచ్ పెంచే పెట్టాను నేను. కరెక్ట్ కుట్టు దగ్గర పెట్టలేదు మార్కింగ్, కొంచెం 1 ఇంచ్ డౌన్ చేసి పెట్టాను. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పెంచాం కాబట్టి ప్రతిదీ కూడా అది గుర్తు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్కి మెయిన్ డాట్కి హైట్ పెట్టేశాను చూడండి. 2.5 ఇంచెస్కి మెయిన్ డాట్ హైట్. ఇప్పుడైతే మనకి మెయిన్ డాట్ వచ్చేసింది. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి హైట్ వచ్చేసింది, షేప్ బెల్ట్కి వెళ్ళి కూడా హైట్ వచ్చేసింది. మిగతా ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాటు, చంకా డాటు నేను కటింగ్ అయిపోయాక చూపిస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదైతే మన రీమోడలింగ్ బ్లౌజ్ అనమాట. మీకు కూడా ఏమన్నా రీమోడలింగ్ బ్లౌజెస్ వస్తే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మార్పులు తరపులు ఏమన్నా ఉంటే అలా మార్చుకొని పెట్టుకోవచ్చు. అందుకని మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా మనకు ఒక లైక్ ఇవ్వండి. మీ యొక్క చిన్న లైకే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ ఇలా పాయింట్ చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర నుంచి సగానికి హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి 2.5 ఇంచెస్ హైట్. 1/2 ఇంచ్ మనం ఎందుకు ఇలా తీస్తున్నామంటే ఖర్చులకి పోతుంది అనమాట. 1/2 ఇంచ్ ఖర్చులు పోగా ఈ డాట్ పెట్టామంటే కరెక్ట్గా మిడిల్లో వస్తుంది వేసుకున్నప్పుడు. అదే సరి సమానం తీసేసుకుంటే 1/2 ఇంచ్ కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు చూడండి, చంక సైడ్ డాటు షోల్డర్ నుంచి చంక దగ్గరికి మిడిల్లోకి ఇలా హోల్డ్ చేసేసి ఇలా ఒక కాటు పెట్టేసుకోండి. ఆ కాటు దగ్గర నుంచి మెయిన్ డాట్కి చివరి డాట్ కలిసేటట్టు ఇలాగా స్ట్రైట్గా లైన్ గీయండి. ఇలా లైన్ గీసేసి మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచ్ మందం హైట్ పెట్టండి. అలా హైట్ పెట్టేసామంటే మనకి చంక డాట్ ఎంత లెంత్ తీసుకోవాలో కూడా అర్థమైపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న విధానికి కాట్లు పెట్టేసుకోండి. కాట్లు అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి, కుట్టేటప్పుడు చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ పద్ధతిలో చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక నాకు కామెంట్లో చెప్పండి, అర్థం కాకపోతే కనుక కామెంట్లో చెప్పండి. అర్థమయ్యేలా చెప్పడానికి ఇంకా మరింత ట్రై చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా షోల్డర్ పాయింట్, ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పాయింట్ 2 కలిసేటట్టు ఇలా పెట్టండి. ఇలా పెట్టేసేసి చంక సైడ్ మాత్రం కలవదండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా, అందుకని ఇలా పెట్టేయడం దేనికంటే షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం చివర కొలవండి. కొలిస్తే 3 ఇంచెస్ వచ్చింది నాకు. 1/2 ఇంచ్ పైకి పెట్టి కొలవాలి. 1/2 ఇంచ్ పైకి పెట్టి కొలిచి 3 ఇంచెస్ వచ్చింది కదా. 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ కలిపి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 3.5 పెట్టండి. మిడిల్లో 2.5 పెట్టండి, 1/2 ఇంచ్ తగ్గించి. అలా పెట్టేస్తే మనకి షేప్ బెల్ట్కి అనేది పర్ఫెక్ట్ సైజ్ వచ్చేస్తుంది. మొత్తం ఏం కొలవక్కర్లేదు, జస్ట్ చివర్ల చంకల సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. మనకి జాయింట్స్ కరెక్ట్గా వస్తేనే కరెక్ట్ సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇలా చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మిగిలిన పీస్లో నేను షేప్ బెల్ట్, నడుం పట్టి 2 తీస్తున్నాను. నడుం పట్టి కోసం ఎప్పుడైనా సరే నేను 1 స్కేల్ ఇలా స్కేల్ మందం కోరస్ ఉన్న సైడ్ ఇలా తీసుకుంటాను. ఇప్పుడైతే నడుం పట్టికి ఇలాగా కోరస్ అనేది కట్ చేసేద్దాం.
ఇలా కట్ చేసేసి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ కరెక్ట్ కావాలనుకుంటే కనుక మీరు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ కోసం ఇటు చివర 3.5 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్, 3 ఇంచెస్ పెట్టి మళ్ళీ 2.5 పెట్టాను. సారీ, ఇటు 3.5, ఇక్కడ 2.5 ఇంచెస్, ఇటు వచ్చేసి 3 ఇంచెస్ చంక సైడ్, ఇది చంక సైడ్ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకొని ఇది చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎంత హైట్ ఉంది అంత వెడల్పు ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలాగా కరువు గీయండి. కరువు స్కేల్తో కరువు గీస్తే షేప్ బెల్ట్ కరువు అనేది సూపర్ లుక్ వస్తుంది. షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇలా కరువు స్కేల్తో కరువు గీసేయండి. మీరు హ్యాండ్ కరువు కన్నా కరువు స్కేల్తో కరువు గీస్తే షేపు మస్తు లుక్ వస్తుంది. మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. బిగినర్స్కి హ్యాండ్ కరువు ఫ్రీగా తిరగదు కదా, అందుకని ఇలా కట్ చేసి ఇలా మార్క్ చేసి చూడండి, బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. మనకు కటింగ్ అనేది అయిపోయిందండి. మీకు కనుక నచ్చింటే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చింటే కనుక మనకి టైలరింగ్ వీడియోస్ వచ్చినట్టే మ్యాక్సిమం. టైలరింగ్ వీడియోస్ అంటే మీకు టైలరింగ్ రావాలి అనుకుంటే కనుక మన వీడియోస్ చూడండి. ముందు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే మనకి ప్రతిదీ ఈజీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా ఈ వీడియో పూర్తిగా చూసినందుకు. ఇప్పుడైతే దీన్ని స్టిచ్చింగ్ వీడియో రేపటి వీడియోలో చూద్దురు. ఇప్పుడైతే కటింగ్ అనేది అయిపోయింది మనకి. థ్యాంక్ యూ.